యా, హల్లెలూయా, హల్లెలూయా. మరి జూలై మాసం వచ్చింది, కొత్త మాసం వచ్చింది. ఫస్ట్ సండే ఆఫ్ దిస్ మంత్ మనము వింటూ ఉంటున్నాము, దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటున్నాము. మరి సంఘ పరిచర్యలో కూడా, సంఘ జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాము. లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ చర్చ్. సో మే గాడ్ బ్లెస్ అండి. ఈరోజు పొద్దున ఉదయకాలము వచ్చిన వారికి ఒక మాట చెప్పాను. రైట్ టుడేస్ డేట్ 7/7/24. ఈరోజు రాసుకోండి. వచ్చే సంవత్సరము 7/7/25 కల్లా దేవాది దేవుడు మీ హృదయ వాంఛ, మీరు ఎంతకాలం అయితే ఏదైతే రావాలి కావాలనుకుంటున్నారో అది మీరు పొందుకోవచ్చు. ఆమెన్. సో ఒక చిన్న అనౌన్స్మెంట్, ఎనీ చిల్డ్రన్ హియర్ ప్లీజ్ గో డౌన్, సండే స్కూల్కి పంపించండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. దే విల్ ఎంజాయ్ ఇట్ అండ్ దే విల్ నో గాడ్ మోర్. ఇక్కడ మీ పక్కన కూర్చొని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కాకుండా, అలాగే వారికి ఆకలి అవుతూ ఉంటుంది. దే వోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ హియర్. సో సెండ్ దెమ్ డౌన్. సో అది జ్ఞాపకం చేసుకుందాం. సో మన దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుడు, మన దేవుడు మంచివాడు. ఆమెన్. సో ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు ఒక మంచి అద్భుతమైన వాగ్దానాన్ని మనకిచ్చాడు. అంతేకాదు ఉదయకాలం కూడా మేము విన్నాము ఏంటంటే, ఈ సంవత్సరంలో సగం సంవత్సరం అయిపోయింది, ఇంకా రెస్ట్ రిమైనింగ్ 6 months ఇస్తాయి. బట్ ద రెస్ట్ రిమైనింగ్ 6 monthsలో మీరు అద్భుతాలు చూస్తారని దేవుడు చెప్పాడు. ఆమెన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు నేనైతే అద్భుతాలు చూస్తాను అన్నవారు ఒక్కసారి చేతులు చూపిస్తారు. ఎస్, యు ఆల్ నీడ్ మిరకిల్స్. యా, సో గాడ్ విల్ డూ దాట్ ఫర్ యూ. సో పొద్దున ఒక మాట చెప్పాను. చాలాసార్లు మన జీవితంలో ముఖ్యంగా మా ఫ్రెండ్స్, చిన్నప్పుడు చెప్పే ఫ్రెండ్స్ ఏంటంటే, మూవీకి వెళ్ళాము, మూవీ ఫస్ట్ హాఫ్ అంత బోరింగ్గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు. సో మన జీవితంలో కూడా ఫస్ట్ హాఫ్ 6 months ఎలా జరిగిందో నాకైతే తెలీదు. బోరింగ్ ఉందో ఇంట్రెస్టింగ్ ఉందో ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ ద సెకండ్ హాఫ్ ఈస్ గోయింగ్ టు రాక్ ఫర్ జీసస్. ఆమెన్, హల్లెలూయా. దేవుడు హీస్ గోయింగ్ టు బీ వెరీ యాక్టివ్ దీస్ 6 months. ఎవరైతే నమ్ముతారో గట్టిగా యేసే కొరకు చప్పట్లు కొడదాం. దేవుని సన్నిధానంలో మనం పొందుకునే ఆశీర్వాదాలు నిజంగా చెప్పాలంటే మనం అర్హులము కాము. The next 6 months what we are going to receive, we don't deserve it, but God is still so loving, He wants to give you. Amen. కీర్తనలు 37వ కీర్తన 11వ వచనము, 9వ వచనము, 34వ వచనము చదువుకుందాము. ఫస్ట్ లెట్స్ రీడ్ 34th verse. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, మార్గం అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆమెన్. 9వ వచనం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఈ 37వ కీర్తనలో దేవుడు 3 సార్లు తన బిడ్డలకు ఒక మాట చెప్తున్నాడు. మీరు భూమిని ఏం చేసుకుంటారు, అలాగే దేశాన్ని స్వతంత్రించుకుంటారు. దీనులు ఏం స్వతంత్రించుకుంటారు, భూమిలో ఉన్నది స్వతంత్రించుకుంటారు. సో చాలామంది సేవకులు ఈ వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పడం నేను విన్నా. ఎలా అంటే, భూమిని స్వతంత్రించుకోవడం అంటే విశ్వాసులని స్వతంత్రించుకుంటారని చెప్తారు. అది ఒక పాయింట్. అది స్పిరిచువల్ లెవెల్లో, స్పిరిచువల్ బ్లెస్సింగ్లో చూస్తే అనేక మందిని దేవుని కొరకు సంపాదించుకుంటారు. అదొక స్వాస్థ్యంగా సంపాదించుకుంటూ ఉంటారు. అండ్ రెండోదిగా కొంతమంది ఏం చెప్తారంటే, భూమిని అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ భూమి మనది కాదు, అబ్రహాము గుడారాలు వేసుకొని జీవించాడు, సో వీ డోంట్ వాంట్ దిస్ అని. కానీ నాకు ఈరోజు ప్రభు బయలుపరిచింది ఏంటంటే, ఇఫ్ గాడ్ డిలైట్స్ ఇన్ సంబడి, ఎవరి మీదైనా దేవుడు ఇష్టత కలిగి ఉంటే వారికి భూమిని కూడా ఇస్తాడు, ల్యాండ్స్ ఇస్తాడు, ప్లాట్స్ ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, ఇల్లులు కట్టుకోమని చెప్తాడు. ఎంతమందికి కావాలి ఇది? మీరు చూపించకండి, వద్దులేండి, మీకు వద్దులేండి. మనకు కావాలా వద్దా? యా, గాడ్ ఏది ఉంచుకోకుండా ఈ లోకంలో ఉన్న సంపూర్ణత అంతా ఎవరిది? దేవునిది. ఈ భూమిలో మీద ఉన్న సమస్తం ఎవరిది? దేవుంది. అది ఎవరి కొరకు ఆయన కొరకు పెట్టుకున్నాడు. ఈ భూమిలో ఉన్న సమస్తము ఎవరి కొరకు? నీ కొరకు,
నా కొరకే. మన దేవుడు భూమిని స్వతంత్రించుకునేంత స్వాస్థ్యము దేవుడు మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి చాలామందికి మన చర్చ్లో కూడా నచ్చట్లేదు. ఇదే ప్రసంగం వేరే చర్చ్లో చేస్తే ఖచ్చితంగా లేచి నిలబడి చప్పట్లు కొడతారేమో అనిపిస్తుంది నాకు. దేవుడు నీకు ఒక స్వాస్థ్యాన్ని ఇస్తానంటే, నీకు ముత్తాతలు ఇవ్వకపోవచ్చు, తండ్రులు ఇవ్వకపోవచ్చు, ఉన్నా కోల్పోవచ్చును. కానీ మన పరమ తండ్రి దీనులకు స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. పొలాలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. భూమిని స్వతంత్రించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నాట్ ఓన్లీ గో అండ్ బై ల్యాండ్, ఐఎమ్ టెలింగ్ ఆల్ ద 3 blessings. ఒకటేమో విశ్వాసులను కానీ మనుషులను దేవుని కొరకు సంపాదించుకునేడానికి దేవుడు నీకు అటువంటి శక్తిని, ఆత్మీయతను దేవుడు దయచేస్తాడు. అదొకటి. రెండవదిగా మనం చూస్తూ ఉంటుండగా భూమిని స్వతంత్రించుకోవడం అనగానే మనం ఈ లోకంలో నివసించడానికి దేవుడు మనకంటూ మన పేరు మీద, మరి మనం తినే బియ్యం మీద ఒక్కొక్క మెతుకు మీద మన పేరు ఉంటుందని మనకు తెలుసు. అది దేవుడు మనకు ఇస్తాడు. ఆయన అనుమతి లేకుండా ఒక్క గింజ కూడా మింగి మనము సరిగ్గా జీవించలేం. ఖచ్చితంగా ఆయన అనుమతి ఉండాలి. అలాగే దేవుడు తన బిడ్డలకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇజ్రాయెల్ దేశానికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడా లేదా? ఎలాంటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు? ఆ భూమి పేరు ఏంటి తెలుసా అండి? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మార్నింగ్ కూడా మనము వింటా ఉన్నాం, దేవుడు తన బిడ్డలకు ఏది తక్కువ చేయడు, అన్నీ ఇస్తాడు. మర్చిపోయాడు దేవుడు అనడానికి వీల్లేదు. గాడ్ విల్ టేక్ కేర్. ఆమెన్. అలాగే ఈరోజు దేవుడు సంఘానికి, లైవ్లో చూస్తున్న వారికి, ఇక్కడికి వచ్చిన వారికి దేవుడు ఒక మంచి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. దే ఆర్ 3 types of houses: ఎర్త్లీ హౌస్, స్పిరిచువల్ హౌస్, హెవెన్లీ హౌస్. 3 రకాల ఇల్లులు ఉన్నాయి. భూ సంబంధమైన ఇల్లు, ఆత్మ సంబంధమైన ఇల్లు, అలాగే పర సంబంధమైన ఇల్లు. భూ సంబంధమైన ఇల్లు మనం చూసినట్లయితే మనం చెప్పుకుంటూ ఉంటాం, హిందీలో ఏమిటి? రోటీ కప్డా ఆర్ మకాన్. కూడు, గుడ్డు కాదు గుడ్డ, కూడు గుడ్డ గూడు. ఈ గూడు మాత్రం అందరూ మర్చిపోతూ ఉంటారు. గూడు కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. లెట్స్ సీ, who is the first person to build a city or a house? బైబిల్లో పట్టణాన్ని కట్టాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకోవడమే కాదు, ఆయన పట్టణాన్ని కట్టాడు. డేవిడ్ కాదు, ఆది కాండంలో. లెట్ మీ టెల్ యూ, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. కయీన్. ఎవరు? కయీన్. శపించబడిన కయీను దేవుడు ఎలాగ దీవించాడంటే భూమిని స్వతంత్రించుకునేలాగా దీవించాడు. ఆయన తప్పు తెలుసుకున్న తర్వాత, ఇది నాకు చాలా విపరీతమైన శిక్ష ప్రభా అన్నప్పుడు, సరే నువ్వు దేశదిమ్మరమైనా కూడా ఎవరిని హాని చేయకుండా నేను ఒక ముద్రను వేస్తాను అనగానే వెంటనే ఆయన ప్రయాసముతో ఇల్లు కట్టుకోవడం కానీ సిటీని కట్టించాడు. అంటే ఒక హైదరాబాద్ సిటీ కట్టింది ఎవరు అనుకుంటే, ఒకవేళ ఆ కాలంలో అనుకుంటే కయ్యన్ లాంటి వాళ్ళు కట్టించారు. అంటే దేవుడు అంతగా దీవించాడు. మన జీవితంలో మనకు తల్లిదండ్రులు ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చారో లేదో మనకు అనవసరం. మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే పరమ తండ్రి. ఆయన నీకు అనుకుంటే నీకు ఏది కావాలంటే అది దయచేస్తాడు. అయితే నువ్వు దీనంగా ఉంటే, 37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము, 11వ వచనము, దీనులు ఏం చేసుకుంటారండి? భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. బైబిల్లో కూడా ఉంది, సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అయితే బైబిల్లో మరి టాప్ హీరోస్ తర్వాత కొంచెం బెటర్, కొంచెం హీరోస్ తర్వాత సైడ్ హీరోస్ ఉంటారు. అంటే ఏ లిస్టులో ఉన్నవారు ఉన్నారు, బి లిస్టులో ఉన్నవారు, సి లిస్టులో ఉన్నారు. ఏ లిస్టులో ఉన్నవారు మనందరికీ తెలుసు: అబ్రహాము, యాకోబు, దావీదు, యోసేపు, జోష్వా, సమూయేలు, శాంసన్. దే ఆర్ ఆల్ ఏ లిస్ట్లో ఉన్న హీరోస్. బి లిస్ట్లో ఉన్న హీరోస్ మోస్ట్లీ నేను అనుకుంటాను మరి ప్రవక్తలు, ఆమోస్, యోనా, ఇంకో కొంతమంది హిడెన్ పీపుల్. అంటే కొంచెం మనకు తెలుసు వారి గురించి, కానీ మనం అంత పెద్దగా పట్టించుకోము. ఓకే, దే ఆర్ గుడ్ పీపుల్, వీళ్ళందరూ మనకి తెలుసు. సి లిస్టులో ఉన్న హీరోస్ ఉన్నారు, చాలామందికి వారు తెలియదు, కానీ వారు బైబిల్లో ఉన్నారు.
యబ్బేజ్ లాంటి వారు. యబ్బేజ్ తెలుసు, బి లిస్ట్లో ఉంటాడు. సి లిస్ట్లో ఉన్నవారు మరి మోషే మామగారైన యెత్రో, యేసయ్య సిలువ వేసినప్పుడు పక్కనున్న కుడి ప్రక్కనున్న దొంగ, ఇంకా చాలా తక్కువగా వినపడి చాలా తక్కువగా రాహాబు. ఈరోజు ఇంకొకరి గురించి నేను చెప్పాలనుకున్నాను. మీరు కూడా ఎప్పుడు విని ఉండకపోవచ్చు, కానీ దేవుడు వారిని ఎంతగా దీవించాడంటే వారి గురించి చాలా చక్కగా మనము కొంతమంది గురించే, ఓన్లీ 3 people ఐ వాంట్ టు షో యూ హూ ఆర్ ఇన్ ద సీ లిస్ట్. అంటే వారు కూడా దేవుని దీవెని పొందుకున్నారు, కానీ వారు అంతగా మనము తెలుసుకోము. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్ టు దెమ్. ఐ వాంట్ సో చర్చ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ దట్ వాట్ గాడ్ సేస్ దిస్ మార్నింగ్. ఈరోజు 7వ తారీఖు 7వ మాసంలో మనం ఉన్నాం, పరిపూర్ణమైన సంఖ్యలో మనం ఉన్నాం. ఈరోజు గాడ్ ఈజ్ ఇన్ అ గుడ్ మూడ్ టు గివ్ యూ సంథింగ్, సమ్ కైండ్ ఆఫ్ అ బ్లెస్సింగ్. ఆమెన్, హల్లెలూయా. అది నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. నాకైతే ఈ వర్తమానం నాకు చాలా చాలా కావాలి. మీకు కావాలా? విన్నాక చెప్తాం కావాలా వద్దా అంటున్నారా? వినక ముందే నాకు కావాలనగానే దేవుడు నీకు శ్రేష్టమైనది ఇస్తాడు. నంబర్స్ చాప్టర్ 27 verse 8, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ 5 ఆడపిల్లలు ఉంటారు. వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి, కానీ వారు సి లిస్ట్లో ఉన్నారు. మనకు అంతగా తెలియకపోవచ్చు. చద్దాం 27:8. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వామ్యమును వారి కుమార్తెలకు 7వ వచనం చద్దాం. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యము వారికి చేయవలెను. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ సెలోపెహాదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు? సెలోపెహాదు. చెప్దామా అందరం? ఒకటి దావీదు, అబ్రహాము, మోషే, ఓకే, దే ఆర్ హీరోస్. ఇంకొక అన్సంగ్ హీరోస్ ఉంటారు. సెలోపెహాదుకి కుమారులు లేరు, 5 కుమార్తెలే. వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి ఇదే చాప్టర్లో. నోవా, మిల్కా అని 5 పేర్లు రాయబడి ఉంది. అయితే వాళ్ళ తండ్రి కొన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ ఆర్డర్ లేకపోతే అప్పుడున్న చట్టం ఏంటంటే, మోషే చట్టము కావచ్చు, అప్పుడున్న చట్టం ఏంటంటే పురుషులకు మాత్రమే స్వాస్థ్యము పొందుకోవాలి, పురుషులకు మాత్రమే స్వాస్థ్యము చెందబడాలి. ఒకవేళ ఆడపిల్లలు ఉంటే ఆ తండ్రి యొక్క బ్రదర్ ఎవరైనా ఉంటే బ్రదర్కి చెందుతుంది, లేక మామకి చెందుతుంది. అలాగ పురుషులకు మాత్రమే స్వాస్థ్యము వెళ్ళేదంట. అయితే ఇక్కడ 5 ఆడకూతుర్లు వారు ఏం చేశారంటే, మోషే ఇంకా చనిపోయే సమయంలో, వెన్ మోసెస్ వాజ్ అబౌట్ టు డై, వెన్ గాడ్ సెడ్ అయిపోయింది నీ టైము, నువ్వు ఇంకా పైకి వచ్చేసేయి, నేను నిన్ను తీసుకోవడానికి సిద్ధమవు అని చెప్పినప్పుడు, మోషే సిద్ధమవుతున్న సమయంలో 5 ఆడపిల్లలు పరిగెత్తుకుంటే మోషే దగ్గరికి వచ్చి, మోషే దైవజనుడా ఏమని చెప్తున్నారంటే, మాకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పేరు సెలోపెహాదు, ఆయనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆయనకు పొలాలు ఉన్నాయి, ఆ పొలాలు మాకు చెందకుండా వేరే వారికి దూర బంధువులకు చెందేలాగా అయిపోతున్నాయి, కానీ మేము ఆడపిల్లలమైన మాకు కూడా స్వాస్థ్యము కావాలని అడిగారు. ఈ చట్టానికి విరుద్ధము. బట్ మోసెస్ అదేంటి, చట్టంలో ఇది ఉంది కదా, మీకు సమాన హక్కులు లేవు, మీకు రాదు, మీరు పురుషులు కాదు అని చెప్పలేదు. మోషే ఏం చేశాడు తెలుసండి, తర్వాత మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేశాడు. హల్లెలూయా. మోషే ఎంత మంచి నాయకుడు. ఆ చట్టానికి విరుద్ధంగా ఉన్నా కూడా కొన్నిసార్లు మనం దేవుని అడగాలి. మన జీవితంలో కొన్నిసార్లు మనకి రావాల్సిన అసాధ్యమైన కార్యాలు మనకు ఉన్నా కూడా, దేవా నీ చిత్తమైతే నువ్వు నాకు ఇది దయచేస్తావా ప్రభా. ఈరోజు 21వ కీర్తన మనం చదివినప్పుడు నీ కోరిక యావత్తు అని ఉంది, ఉందా లేదా నేను చెప్తున్నానా? నీ కోరిక యావత్తు సఫలపరచబడును కాక. ఆల్ యువర్ విషెస్. ఒక మంచి తండ్రి ఉన్నాడు, ఒక కుమార్తె ఉంది, లేక ఒక కుమారుడు ఉన్నాడు. నాకు డాడీ ఇది ఇవ్వడేమో, ఇది చేయడేమో అంటే డాడీకి తెలియదు. బట్ ఇఫ్ యూ గో, నాకు మా డాడీ అన్ని ఇస్తాడు, నాకు కోరుకున్నవన్నీ డాడీ ద్వారానే నేను పొందుకుంటాను. ఒకసారి మా ఇంట్లో కూడా నేను గమనిస్తూ ఉంటాను, నేను పిల్లలకి అన్నీ స్ట్రిక్ట్గా చేస్తూ ఉంటాను. ఐఎమ్ అ స్ట్రిక్ట్ పర్సన్.
స్ట్రిక్ట్ మదర్గా నేను చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఏదైనా కొనాలన్నా కూడా నేను ఫస్ట్ వారికి ముందే మనం అన్నీ ఇచ్చి వారిని పాడు చేయకూడదు, వారికి తెలియాలి. మనం వాళ్ళు అడిగిందెల్లా ఇస్తే మొండిగా అయిపోతారు, పాడైపోతారని నేను. కానీ నాకు తెలియకుండా వారి నాన్నగారు మీ పాస్టర్ డేవిడ్ రాజు అన్న పక్క నుంచి, సైడ్ నుంచి, వెనక నుండి మెల్లగా బయటికి తీసుకెళ్ళి మెల్లగా అన్నీ కొనిచ్చుకొని మెల్లగా పిల్లిలాగా లోపలికి వస్తారు. అప్పుడు ఎందుకు ఇలా చేస్తారు, యూఆర్ స్పాయిలింగ్ దెమ్ అని నేను. కానీ నాకు తర్వాత అర్థమవుతుంది, నా తండ్రి ప్రేమ కూడా అంతే కదా. నీ యొక్క యావత్తు కోరికలను ఆయన తీర్చడానికి ఆయనే ఇష్టపడతాడంట. ఆమేన్. ఆయనే తండ్రిగా ఉండి ఆయనే ఇష్టపడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ పిల్లలు, ఈ ఆడపిల్లలు తండ్రి మోషే దగ్గరికి వెళ్ళి తండ్రి యొక్క స్వాస్థ్యము కావాలని వారు అడిగినప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ స్వాస్థ్యము నిశ్చయముగా, ఆ భూస్వాస్థ్యము ఎవరిది? వారి పిల్లలకి ఇవ్వండి, ఆడపిల్లలకి ఇవ్వండి. పురుషులు లేకపోతే పురుషులతో సమానంగా భాగ్యము పొందుకోవడానికి వారికి దయచేయండి. ఈరోజు మనకి ఈ యొక్క స్టోరీలో మనకి ఏమర్థమవుతుంది? కొన్నిసార్లు చట్టానికి విరుద్ధంగా కూడా మనం కొన్నిసార్లు దేవుని అడుగుతాము, ప్రభా ఇదిగో నాకు 40, 50, 60 ఏళ్ళు వస్తున్నాయి, కానీ 20 ఏళ్ళ బలము నాకు కావాలి అడుగుతావా? అసాధ్యమైన కార్యాలను దేవుడు నీకు దయచేస్తాడు. ప్రభా నా ఏజ్ అయిపోతుంది, ఈ ఏజ్లో నా ఏజ్ అయిపోయింది, ఇంకా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయకూడదు, నా కొరకు ఒక చట్టాన్ని జారీ చేయంటే దేవుడు నీ కొరకు ఒక చట్టాన్ని జారీ చేసే దేవుడు అండి. వ్యాపారంలో నాకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేవారు ఉన్నారు ప్రభా, నాకంటే చదువుకున్న వారు ఉన్నారు ప్రభా, నాకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, నాకంటే నా వ్యాపారం కంటే వారి వ్యాపారం బాగుంది, మంచి జ్ఞానంతో నడిపిస్తున్నారు, మంచి పదార్థాలు ఉన్నాయి, దే హ్యావ్ అ గుడ్ సర్కిల్, మంచి సర్కిల్లో ఉన్నారు. అయినా ప్రభువా నా వ్యాపారము టాప్లో ఉండాలి ప్రభువా. ఇది నేను సెల్ఫిష్ అని నేను అనట్లేదు, ఇది దేవుని మీద ఆధారపడడం అని మనం తెలుసుకోవాలి. ఏదైనా దురాశ చెడ్డదే. దురాశ కాకుండా నీకు ఒక ఆసక్తి ఉంటే, అది కూడా ఎప్పటి నుండి, ఎంతో కాలం నుండి ఉన్నట్లయితే, నా దేవుడు నీ ఆశలు, నీ కోరికలు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన కర్స్ చేయడానికి, నేను పనిష్ చేయడానికి సిద్ధంగా ఎప్పుడు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడు నిన్ను ఆనందపరచడానికి, నీకు కావలసినవి దయచేయడానికి, ఆయన ఆశీర్వదించడానికి ఆయన నిలబడతా ఉంటాడు. నువ్వు అడగాలే కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కని ఉన్నాను ఈరోజు కాబట్టి నువ్వు అడుగుము, నేను నీకేమిస్తాను? ఏమిస్తాను? దేశములను ఇస్తాను. కీర్తనలు 2:8 దేవుడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి చద్దాం ఆ మాట. కీర్తనలు 2:8, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యం. జనములు ఎలాగిస్తాడు? స్వాస్థ్యంగా ఇస్తాడు. భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఐ విల్ గివ్ యూ ఇన్హెరిటెన్స్. 19 సామెతల్లో ఏముందండి? పితరులు గృహము, పితరులు ఇచ్చు స్వాస్థ్యం. భూములు, పొలాలు పితరులు మనకు ఇస్తే మనము పొందుకుంటూ ఉంటాం. ఒకవేళ పితరులు ఇవ్వకపోతే అలాగే పడి ఉండాలా? దేవుని నమ్ముకున్న నీవు ఆ స్వాస్థ్యము నీకు ఎవరు ఇవ్వకపోతే ఎవరున్నారు నీకు? విధవరాలకు భర్తగా ఎవరున్నారు? దేవుడున్నాడు. తండ్రి లేని వారికి తండ్రిగా ఎవరున్నారు? దేవుడున్నాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తుంటే నువ్వు అంత మౌనంగా నాకు ఇస్తాడా అన్నాడు కూర్చున్నారు. నాకు ఎట్లా అనిపిస్తుందంటే కొన్నిసార్లు అంత ప్యాక్ చేసి వెళ్ళిపోయి, ప్రభా నువ్వు నాకు బోధించు, యూ గివ్ ఇట్ టు మీ అన్నట్టు అనిపిస్తుంది. అంత నిజంగా ఇస్తాడా? అక్క సొంతంగా కార్యం, సొంత మాటలు చెప్పుకుంటుందేమో, మీకు తెలుసో తెలీదో. ఈ మాటలు రాసుకునేటప్పుడు ఏడ్చుకుంటూ రాశాను ఈ మాటలు. నాకేం గుర్తొచ్చిందంటే, నా వల్ల సాధ్యము కానివి దేవుడు సాధ్యపరుస్తున్నాడు. నాకు అర్హత లేనివి పురుషులతో సమానంగా దేవుడు నాకు ఇచ్చున్నాడు. మీకు ఎలాగుందో నాకు తెలియదు, మీకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. అర్థమవుతుందా? పురుషులతో సమానత్వము దేవుడు మనకి ఇస్తున్నాడు. గలతీ 3 పత్రిక 28వ వచనంలో ఏముంది చదవండి. మన దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తు, అందరం చెప్దామా? యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. దేవుని దృష్టిలో మనం అందరం ఏకంగా ఉన్నాం.
దేవుని దృష్టిలో మనం ఏమి అడిగితే అది దేవుడు మనకు దయచేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ ఆడపిల్లలు 5 వారికి నిజంగా చెప్పాలంటే అసలు సాధ్యం కాదు, ఎవరివ్వరు. వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకు తెలిసి వారి చుట్టుప్రక్కల ఉన్న పెద్దలు, వారి చుట్టుప్రక్కల ఉన్న బంధువులు, మిత్రులు అందరూ కూడా పిచ్చోళ్ళారా, చట్టానికి విరుద్ధంగా వెళ్తారేంటి? 5 ఆడపిల్లలు, మీకు స్వాస్థ్యం ఏంటి? మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ భర్తలకి వస్తాయి స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యమే మీది కదా అంటాడు. అంటారా లేదా? అని ఉంటారు. కానీ వారి పేర్లు చక్కగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 5 పేర్లు రాయించాడు. పురుషులకు వచ్చే స్వాస్థ్యం ఓకే, కానీ మా తండ్రి స్వాస్థ్యం మాకు కావాలి అని అడిగారు. మా తండ్రి స్వాస్థ్యం నాకు కావాలి అని అడిగారు. జనరల్గా అ ఉమెన్ గెట్స్ మ్యారీడ్ అండ్ ఏదైతే భర్త దగ్గర ఉందో, ఏ ఇన్హెరిటెన్స్ ఉందో, ఏ స్వాస్థ్యం ఉందో, ఏ సొత్తు ఉందో, ఏ పొజిషన్ ఉందో, ఏ అసెట్స్ ఉన్నాయో అవన్నీ సరి సమానంగా భార్యకు వెళ్తాయి. కానీ వీరి యొక్క ధైర్యం కానీ, వీరి యొక్క ఆసక్తి చూడండి, తండ్రి యొక్క స్వాస్థ్యం, తండ్రి యొక్క పొలాలు, తండ్రి యొక్క ఆస్తిపాస్తులు మాకు కూడా దక్కాలి. వారి విశ్వాసాన్ని మెచ్చుకొని దేవుడు ఒక జియోనే జారీ గవర్నమెంట్ ఆర్డర్ కాదు, గాడ్స్ ఆర్డర్ చేశాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఒక గవర్నమెంట్ ఆర్డర్, ఆడపిల్లలకి ఏమీ తగ్గకూడదు. వారి పెళ్ళైనాక ఆ పురుషులకి, వారి సొంత భర్తలకి ఏముందో అది వారికే. అంటే వారు ఊరుకోక మోషేని అడిగి, నువ్వు మా కొరకు ఒకసారి ప్రార్థన చేసి తెలుసుకో, మాకు తక్కాలా వద్దా అనగాని దేవుడు చెప్పాడు, గవర్నమెంట్ ఆర్డర్ని గాడ్స్ ఆర్డర్గా చేశాడు. ఈరోజు నాకేమర్థమైందంటే సరి సమానమైన హక్కులు దేవుడు నీకు దయచేస్తాడు. గొప్పవారి ఇంట్లో పుట్టావా లేదా నాకు అనవసరం, నీకు బుద్ధులు ఉన్నాయా లేదా నాకు అనవసరం, డబ్బు ఉందా లేదా అనవసరం, చదువుందా లేదా అనవసరం. కానీ నీకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని మీద నువ్వు ఆధారపడి, ప్రభువా నాకు ఇది దయచేస్తావా అంటే యూ విల్ బికమ్ ద హీరోస్ లైక్ దెమ్. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? నీ విశ్వాసాన్ని మెచ్చి దేవుడు నీకు దయచేస్తాడు. కొంతమంది అన్ని చాప్టర్స్ వదిలేసి ఒక్క కర్స్ ఉంటుంది చూడండి, నీ ఇంట్లో వంశపారపర్యంగా రోగం ఉండునుగా, అదే పట్టుకుని ప్రభా ఈ రోగము మాకుంది ప్రభా అని ప్రార్థన చేస్తారు. అన్ని చాప్టర్స్ వదిలిపెట్టి, మంచివన్నీ వదిలిపెట్టి ఒక్క పాయింట్ ఏదన్నా ఉంటే అది చాలా భయంగా వింటారు. అదే ఇక్కడ నిలబడి కట్ట పట్టుకున్నట్టు కొట్టినట్టు వాక్యం చెప్పాను, అందరు ఇలా భయంగా అయిపోతా ఉంటారు, ఇలా అయిపోతారు. ఈరోజు నాకు ఏదో అయిపోతుంది. దాని మీద ఉన్న నెగిటివ్ ఫెయిత్ దేవుడు చెప్పే వాగ్దానాల మీద, ఇస్తున్న ఆశీర్వాదాల మీద మీకు ఉన్నట్లయితే ఈ ఏం పేరండి, సెలోపేహాదు కుమార్తెల వలె మీరు కూడా ఆధీనం చేసుకోవచ్చు, స్వాస్థ్యాన్ని పొందుకోవచ్చు, సొత్తును పొందుకోవచ్చు. బైబిల్లో ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువు. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. చూడండి, దేవుడు చెప్తున్నాడు, మంచి ఇల్లు కట్టించుకొని పశువులతో అన్నిట్లో చాలా సుఖంగా మీరు నివసించినప్పుడు నేను మర్చిపోకూడదని చెప్తున్నాను. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మంచి ఇల్లు. ఇల్లు ఒకటేనా? మంచి ఇల్లా? వద్దా మనకి ఇల్లు? మనకి ఇల్లు వద్దు, ఏ వద్దు. సరే, నెక్స్ట్ వీక్ కారం, ఉప్పు, మసాలా దగ్గొచ్చే వాక్యాన్ని ఇవ్వండి ప్రభా అని మరీ పోరాడి నేను తీసుకొని వస్తాను. అందరు దగ్గపోతే చూడండి, అందరు దగ్గుతారు, భయపడిపోతారు. మంచి ఇల్లులు కట్టించుకోండి. నువ్వు అనుకుంటున్నావు, నేను చెప్పాలో లేదో నాకు తెలియదు. జయమ సిస్టర్ గారి యొక్క కుమార్తె వెన్ షీ వాజ్ యంగ్, వెన్ షీ వాజ్ ఇన్ బీటెక్, తను ఒక సాక్ష్యం చెప్పింది. నేను చెప్పాలో వద్దో నాకు తెలియదు, నన్ను తిట్టుకోకండి, తర్వాత తిట్టుకోండి పర్లేదు. చిన్నప్పటి నుంచి వైన్ షీ వాజ్ ఇన్ బీటెక్, ఆమె బస్సులో ఉండి వెళ్ళేటప్పుడు హోర్డింగ్స్ చూసేది. ఆ హోర్డింగ్స్లో ఏముందంటే ఇలాగ ప్లాట్స్ ఉన్నాయి, ఇలాంటి పర్సంటేజ్, ఇలాంటి ఇంట్రెస్ట్లో ఇది ఇంత కడితే ఇంత మీకు వచ్చేస్తుంది ప్లాట్, అది ఉంటే ఆమె అనుకుంటుందంట, ప్రతిసారి బీటెక్లోనే చదువుకున్న సమయంలోనే నేను నాకంటూ నేను ఒక సొంత ఇల్లు నేను తీసుకోగలుగుతానా, ఒక స్వాస్థ్యం నాకంటూ ఉంటుందా అని ఆమె ప్రతి దినము కూడా అలాగ చూసుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసుకునేది. నీ చిత్తమైతే నాకంటూ ఒక స్వాస్థ్యం, పెళ్ళి కాక మునుపే నాకు ఒక స్వాస్థ్యం కావాలని ప్రాధేయపడింది. దేవుడు ఆ చిన్న కోరికను విన్నాడు. ఆమె ఆశించింది. నాకు తెలిసి వితిన్ లెస్ దెన్ 30 yearsలో 20 years టైంలో ఒక స్వాస్థ్యం పొందుకున్న ఆడపిల్ల ఆమెకు చప్పట్లు కొట్టాలని నేను అనుకుంటున్నాను. You have to clap for her because of her faith. ఎప్పుడు ఆశించింది? When she was 20 years, almost
వెన్ షీ వాజ్ ఇన్ బీటెక్. ఆమె యొక్క సాక్ష్యము నన్ను ఎంతగానో కదిలించింది. మనకు ఆశ ఉండాలే కానీ దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన దయచేస్తాడు. పెళ్ళి కాకుండానే ఆమెని దేవుడు ఒక ఇంటికి ఓనర్గా చేశాడు. అద్భుతంగా మన జీవితంలో కూడా దేవుడు నువ్వు అడగాలి, ప్రభా నా లైఫ్ ఇలా ఉండాలి ప్రభా, మంచి ఇల్లు ఉండాలి ప్రభా, మంచి ఫ్యామిలీగా ఉండాలి నాయన, నీ నుండే నేను పొందుకోవాలి, నీవే నాకు దయచే, నువ్వు ఇచ్చే వరకు నేను కనిపెట్టుకొని ఉంటాను, నేను వేచి చూస్తూ ఉంటానంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాదు 10వ వచనంలో మనం చూస్తే మంచి దేశం అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు తిని తృప్తి పొంది నీకిచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతింపవాలి. అంటే మంచి ఇల్లే కాదు, దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు, మంచి దేశం అని ఇస్తాడు. గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొడదామా, గట్టిగా. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతింపవలెను. చాలాసార్లు నేను మినిస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది ఇంట్లోకి వచ్చినప్పుడు, లేక మన బ్యాంకెట్ హాల్స్కి వచ్చినప్పుడు మనం కడుతున్న రెంట్ని చూస్తున్నప్పుడు చాలామంది వెల్ విషర్స్ ఏమనేవారంటే, ఇంతంత రెంట్లు కడుతున్నారు, ఒక్క చిన్న స్థలమైన తీసుకోండి అంటే, లేదండి నేను పెద్ద చాలా స్వనీతితో భక్తురాలుగా, లేదండి నాకు దేవుడు పరలోక రాజ్యంలో ఆల్రెడీ పెద్ద స్వాస్థ్యం ఉంచారు. మంచిదే మంచిదే. దట్ మీన్స్ ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఒక ఆయన ఇలాగే అనారోగ్యంతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నప్పుడు ఒక పాస్టర్ గారు మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేస్తే, లేదండి నాకు ఆరోగ్యం పరలోక రాజ్యంలో ఉంటుంది అంటాడా? లేదండి అక్కడ చాలా మహిమగా ఉంటాయి, యుగ యుగాలు నివసిస్తాయి, ఈ ఆరోగ్యం ఈ అనారోగ్యంతో చనిపోతా అన్నాడా యోబు? నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను, ఎందుకంటే రెజరెక్షన్ పవర్ ఆయనలో ఉందని నమ్మాడు. అబ్రహాం నమ్మాడు, యోబు నమ్మాడు. మరి పొందుకున్నారా? పరలోకంలో పొందుకున్నారా పిల్లల్ని? రెండోసారి ఎక్కడ పొందుకున్నారు? ఈ భూలోకం మీదే. ఆ భార్య, అదే భార్య దూషించి చనిపోవని చెప్పిన భార్య ద్వారానే ఇంకా 10 మంది పిల్లలు, ఇంకా చక్కని పిల్లలు, ఇంకా ఆస్తిపాస్తులు రెట్టింపు పొందుకున్నాడు. ఆయన ఇవన్నీ పొందుకొని అనుభవించడానికి దేవుడు అంట ఇంకా ఆయనకి 120 సంవత్సరాలు పెంచాడంట. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, యోబు గ్రంథంలో నేనేమనుకున్నానంటే 120 సంవత్సరాలు జీవించాడేమో అనుకున్నాను. ఐ థింక్ 110 సంవత్సరాలు జీవించాడేమో అనుకున్నాను. కాదు, ఆఫ్టర్ దట్ హీ లివ్డ్, ఆఫ్టర్ ద బ్లెస్సింగ్. అది అనుభవించడానికి దేవుడు దయచేశాడు. చూడండి, మనమే చదువుదాం. చూడండి, యోబు 42 ఆఖరి వచనంలో ఉంటుంది. ఆయన సంవత్సరాలు ఉంటాయి. అటు తర్వాత యోబు 140 బ్రతికి, ఎటు తర్వాత ఆఫ్టర్ దిస్, ఆఫ్టర్ వాట్, పైన ఏముంది, ఆయన ఎంత దీవించబడ్డాడో అదంతా ఉంది. అటు తర్వాత దీవించిన బడిన తర్వాత 140, not 120, it is 140 years. He saw his children, their children to the 4th generation. ఏ చిల్డ్రన్ని చూశారు? తర్వాత పుట్టిన పిల్లల్ని 4th generation వరకు చూశారు. మన దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనము తీసుకోవాలి. దేవుడు ప్రేమించిన వారికి, సాత్వికులను, దీనులను దేవుడు ఎలాగా రివార్డ్ చేస్తాడు, ఎలాగ వారికి బహుమానం ఇస్తాడంటే, ఇహలోకపు తల్లిదండ్రులు మనం చూస్తున్నాం, దే ఆర్ రెప్లికా ఆఫ్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. వారు మన తండ్రి యొక్క రెప్లికా, పరమ తండ్రి యొక్క రెప్లికా. మనం పుట్టినాళ్ళ నుంచి మనము తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నువ్వు నాకు ఫీజు కట్టు, నన్ను పోషించు, నాకు బట్టలు కొని అని మనం చెప్తామా? ఆటోమేటిక్గా చేస్తాడా? చేస్తాడు. నువ్వు ఏ తండ్రి అయినా, మరి లేక ఏ బిడ్డ అయినా తండ్రి నాకు ఆస్తిపాస్తులు సంపాదించు అని అన్నాడా? లేక తండ్రియే సంపాదించి పెడతాడా? తండ్రియే సంపాదించి పెడతాడు. అలాగే మన దేవుడు కూడా అంతే. మన తండ్రులు ఏదైతే ఇస్తారో దానికంటే రెట్టింపు ఇవ్వగల దేవుడు. ఈ లోకంలోనూ అలాగే పరలోకంలో కూడా 2 విధాలుగా దేవుడు ఆశీర్వాదము దయచేస్తాడు. నాట్ ఓన్లీ అబౌట్, నేను భూముల గురించే, నేను ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు భూమి గురించి, పొలం గురించి, స్వాస్థ్యం గురించి, సొత్తు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు.
కానీ ఆయన స్వాస్థ్యం ఏంటో తెలుసా అండి? ఆయన స్వాస్థ్యం ఎవరో తెలుసా అండి? మనమే. మనమేమో ప్రభా నాకు ఇల్లు ఇవ్వు, పొలాలు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని మనం అడుగుతాం. చూడండి హెబ్రీకి రాసిన పత్రిక, హీబ్రూస్ 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. దేవుని ఇల్లు ఎవరు? దేవుని ఇల్లు ఎవరు? దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఆకాశం మహాకాశం ఆయన పట్టవు, పట్టజాలనివి. అలాంటిది దేవుడిని చిన్న హృదయంలో చిన్న ప్లేస్ ఇస్తే చాలా అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఇంకా ఎఫెసీ 2:22లో కూడా చాలా చక్కని మాట ఉంది, చద్దాం. ఎఫిషియన్స్ 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మనము కట్టబడుచున్నాం. సో ఆత్మ వర్ధిల్లాలి, దేవుడు మనలో ఉంటాడు. అంతేకాదు మనం ఉండడానికి ఈ భూలోకంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. చూడండి, ఎవరైనా పొలాలు ఇల్లులు కొనుక్కుంటా ఉంటే వారిని దేవుడు ఎంతగా దీవించాడు అనుకుంటామా లేదా? ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది, మనం చద్దామండి. మంచి మాట ఉంది. ఐ వాంట్ టు రీడ్ దట్. ఈ భూమిలో ఉన్న యావత్తు దేవునివి. చాలా వచనాలు ఉన్నాయి. ఒకసారి 1 కొరింథీ పత్రిక 10:26 చదువు. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువై ఉన్నవి. భూమిలో ఉన్నవన్నీ పరిపూర్ణతంతయు ప్రభునివి. ఆమేన్. ఇంకోటి కూడా చద్దామండి. ద్వితీయోపదేశ కాండము 26:9. Deuteronomy 26:9. ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకు ఇచ్చెను. హల్లెలూయా. అలాగే 24 కీర్తనలో 1వ వచనంలో కూడా ఎవరిదా భూమి అనేది ఉంటుంది, చదువు. 1-2. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను యెహోవాయే. అలాగే నేను ఇలాంటి వచనాలు చాలా రాసుకున్నాను. యూ కెన్ టేక్ ఇట్ డౌన్. అంటే ఈ భూమిలో ఉన్న సమస్తము దేవుడు. అది ఎవరికి దేవుడు ఇస్తాడు? 11వ వచనము 37-11 కీర్తనలో ఎవరికి ఇస్తాడు? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. అలాగే 34వ వచనం 37-34 చదవండి. నేను ఆల్రెడీ చెప్పాను ఈ రెఫరెన్స్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గమును అనుసరించి భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను, చెప్పాలి ఈ మాట, హెచ్చించును. చెప్పండి, హెచ్చించును. దేవుడు ఎలాగ హెచ్చిస్తాడు? భూమిని స్వతంత్రించుకునేలాగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అయితే ఈ యొక్క 5 కుమార్తెలు ఆ స్వాస్థ్యము పొందుకున్నారు. అయితే వారికి ఒకటే కండిషన్, మీరు స్వాస్థ్యం పొందుకున్నారు కాబట్టి మీ యొక్క గోత్రపు వారినే పెళ్లి చేసుకోండి, కాబట్టి ఆ గోత్రపు వారికి ఆ స్వాస్థ్యము ఉండిపోతుందని చెప్పారు. ఆ కండిషన్ వారు లోబడ్డారు, వారు అలాగా స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనము చూస్తూ ఉంటాం, కొంతమంది వారి భాగ్యం ఎంత గొప్పది, వారి అదృష్టం ఎంత బాగుంది, వారి కుటుంబం ఎంత బాగుంది, వారి చదువు ఎంత బాగుంది, వారి ఆర్గనైజేషన్, వారి జాబ్, వారి కెరియర్, వారికి ఇవన్నీ ఉన్నాయి. నాకు కూడా ఉంటాయా అంటే ఖచ్చితంగా అర్హత లేని వారికి దేవుడు దయచేస్తాడు. నిజం చెప్పాలంటే ఈ స్త్రీలకు అర్హత లేదు, కానీ పురుషులతో సమానంగా వారు స్వాస్థ్యం పొందుకోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. నీవు కూడా ఈ లోకములో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు నిన్ను అర్హునిగా చేస్తే నువ్వు ప్రతి దినము దీనుడుగా ఉంటూ దేవుని స్తుతించబద్దులై ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మెఫీబోషెత్. 2 సమూయేలు గ్రంథంలో ఉంటాడు, 9వ అధ్యాయంలో ఉంటాడు. ఈ మెఫీబోషెత్ ఎవరు చెప్తారు? సౌలు యొక్క మనవడు. ఆయన బాగున్నాడా? అన్ని విధాలుగా ఆయన కుంటివాడుగా ఉన్నాడు. 2 legs, he is crippled on both legs. అయితే ఏం జరిగింది? యోనాతాను కుమారుడు, యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. దావీదు కొత్త రాజు, హీఈస్ అ న్యూ కింగ్.
రాజు అయిన దావీదు ఖచ్చితంగా తన శత్రువులను అట్టుపోయిన అంటే ముందున్న రాజు కుమారులను చంపివేయాలి, వారిని హతమార్చాలి, వారిని చంపేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా వారు ఈ రాజ్యము నీది కాదు, ఈ రాజ్యము నా తాతది, నా తండ్రిది అని చెప్పడానికి వారు వస్తారు కాబట్టి చంపేయాలి. కానీ దావీదు చూపించిన కృప ఈరోజు దేవుడు మనకి చూపిస్తున్నాడు. మన పితరులు, మన వంశం, మన యొక్క యాన్సిస్టర్స్ సరిగ్గా జీవించకపోయినా మనము కొన్నిసార్లు శాపాలు కొని తెచ్చుకుంటాం, వంశపారపర్యంగా కొన్ని శాపాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అన్నీ బాగుంటాయి, అన్నీ బాగా సంపాదించుకున్న తండ్రులు ఉన్నారు, కానీ మనము తీరా పెద్దగై ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి అర్హులుగా ఉన్నప్పుడు వారు అన్నీ పోగొట్టుకున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు. అలాంటి స్థితిలో మెఫీబోషెతుని దావీదు పిలిపించి ఏమని చెప్తాడంటే, సౌలు కుటుంబంలో యోనాతాన్ నిమిత్తము నిజముగా నేను ఉపకారము చేసేవారు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు అప్పుడు ఒక అతను వచ్చి అంటాడు, ఉన్నాడయ్యా, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మెఫీబోషెతు, ఆయన కుంటివాడు. ఇంకో మాట చెప్పాలంటే రాజుల ఎదుట వికలాండ్రులకు స్థానము లేదు. They are not supposed to come and right in front of a king. కానీ రాజు పిలిపిస్తాడు. చూడండి 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన 6వ వచనం చదువుదామండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడైన నేనున్నానెను. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. మెఫీబోషెతు ఇక్కడ మీరు పైనుంచి చదివితే లోదెబార్ అనే ప్రదేశంలో ఉంటున్నాడు. ఇంగ్లీష్లో మీరు చూడండి, లోదెబార్ అంటే హెబ్రీ భాషలో లోదెబార్ అంటే నో పాస్చర్, ఎండిపోయిన భూమి. సో మీరు బైబిల్లో ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఈ మెఫీబోషెతు ఎక్కడున్నాడు? ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? సర్వెంట్స్ మధ్యలో ఉన్నాడు. ఆయన ఎలాగూ ఉన్నాడు? సరిగ్గా తిండి పెడుతున్నారో లేదో కూడా మనకు తెలీదు. సౌలు యొక్క ఆస్తులన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? దావీదు చేతిలో ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ దావీదే రాజు అయ్యాడు కాబట్టి. సౌలుకున్న కిరీటంతో సహా సమస్తము దావీదుకు వెళ్ళిపోయాయి. అటువంటి సమయంలో మెఫీబోషెతు లోదెబార్ అనే ప్రదేశంలో, అంటే ఎడారిలో ఏమీ లేని, ఏ ఆశీర్వాదము లేని ప్రదేశంలో ఉన్న మెఫీబోషెతుని కరుణించడానికి, కటాక్షించడానికి దావీదు వెతికాడు. ఎవరైనా ఉన్నారా? మనం కూడా చాలా కాలం వరకు మన తల్లిదండ్రులే కావచ్చు, మన పితరులే కావచ్చు, మనం చాలా బాగా చక్కగా జీవించిన వారమే కావచ్చు, ఒకప్పుడు మన జీవితంలో ఏది తక్కువ కాకుండా జీవించిన వారమే ఉండవచ్చు. కానీ ఈరోజు అవమాన పాలవుతున్నాం. ఈరోజు అందరి చేత తృణీకరింపబడిన వాడిని లెక్క చేయనంతగా, మనుషులు మనం లెక్క చేయనంతగా మనం జీవిస్తున్నామేమో. కానీ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఆయన 2 కాళ్ళలో కుంటివాడైపోయి, ఇంకా ఇదే నా జీవితము, ఇదే నా ఎండ్ ఆఫ్ స్టోరీ, ఇలాగే నేను చనిపోతాను, నా తండ్రి యోనాతానే పేరుకే, నా తాతయ్య సౌలు పేరుకే నేను ఇప్పుడు కుంటివాడుగా, ఆస్తిపాస్తులు లేకుండా దరిద్రంలో నేను జీవిస్తున్నాను అనుకున్నప్పుడు దావీదును దేవుడు ప్రేరేపించాడు. నీవు కూడా చాలా కాలము ఒంటరిగా జీవిస్తున్నావు, ఏ ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నావు. ఒకప్పుడు బాగా బ్రతికిన వాడివే, చక్కగా జీవించిన వారే, అయితే ఇప్పుడు మాత్రం అన్నీ కోల్పోయావు, అన్నీ నష్టపోయావు. నీ దేవుడు నిన్ను చూసి అధికారులతో మాట్లాడబోచున్నాడు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేయబోచున్నాడు. గాడ్ ఆర్డర్ జారీ చేయబోచున్నాడు. వెతుక్కుంటూ వెళ్ళాడు దావీదు. వెతుక్కుంటూ మెఫీబోషెతు దగ్గర ఆగిపోయాడు. ఆయన అంటున్నాడు 6వ వచనంలో ఏమని అంటున్నాడంటే, మెఫీబోషెతు అని పిలిచాడంట. ఎంత మంచిగా ఉంది ఆ మాట. దావీదు ఏం చేశాడండి? ఆయన మెఫీబోషెతు వచ్చి, దావీదు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎటువంటి వాడను, అర్హత లేని వాడను, అంచివేయబడిన వాడను, నా వల్ల ఏమీ బ్లెస్సింగ్ లేదు అనుకున్నప్పుడు దావీదు ఆయనను పిలిచినప్పుడు సాగిలపడి నమస్కారం చేసినప్పుడు దావీదు ఏమని పిలుస్తున్నాడు? ఆ పగజర్ అనలేదు, ఏమంటున్నాడు? మెఫీబోషెతు. ఆయన ఇంకేమంటున్నాడు? ఆయనను పిలిచినప్పుడు, నేను నీ దాసుడను, ఐ ఆమ్ యువర్ సర్వెంట్,
నన్ను చంపేయాలి నువ్వు, కానీ నువ్వు నన్ను కృప చూపిస్తున్నావు అని చెప్పినప్పుడు దావీదేమంటున్నాడంటే, నీవు భయపడకు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య బట్టి మన తండ్రి మన దేవుడు మనకు ఉపకారం చేయనై ఉన్నాడు. యోనాతాను కూడా యేసయ్య లాగా ఎలాంటి స్నేహితుడు అండి? ప్రాణ స్నేహితుడు. రాజ్యాన్ని ఇచ్చి వేసే అంత స్నేహితుడు దావీదుకు. అలాగే మన యేసయ్య కూడా, మనము మెఫీబోషెత్ అయితే యోనాతాను మన యేసయ్య తండ్రి. తండ్రికున్న ఆస్తులు, తండ్రికున్న ఉపకారాలు మనం పొందుకోవచ్చున్నాం. ఇక్కడ చూడండి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు, భూమి అంతయు అని చెప్పండి. ఎన్ని ఉంటాయి సౌలు రాజుకు భూములు? ఎన్ని ఉంటాయండి? దాదాపు ఆ దేశంలో, ఆ రాజ్యంలో ఉన్న వారి భూములందరూ ఎవరి స్వాధీనంలో ఉంటుంది? సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరికో తగిలిందా? భూములు కోల్పోయారా? దేవుడు అంటున్నాడు, నీకు మరలా ఇప్పింతును. హల్లెలూయా. మీ పేరుని కోల్పోయారా? మీ స్థానాన్ని, మీ ఉద్యోగాన్ని, మీ జాబ్ని, మీ యొక్క వ్యాపారాన్ని కోల్పోయారా? మరలా దేవుడు ఇప్పిస్తున్నాడు. మనం అర్హులమని కాదు, అర్హత లేకపోయినా ఇస్తున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకేం అర్థమైందంటే, ఆయనకు భవిష్యత్తుకి కావలసినవన్నీ దావీదు ఇస్తా పోతా ఉంటున్నాడు. ఆమేన్. భవిష్యత్తు కావాల్సినవన్నీ ఆయన ఏం చేశాడు? ఆయన దేనికి పనికొస్తాడు? 2 కాలం హీస్ క్రిపిల్డ్, కుంటివాడు. కానీ నా బల్ల చుట్టూ నువ్వు ఉండాలి. రాజు బల్ల దగ్గర కూర్చోవడానికి అర్హత దేవుడు ఇచ్చాడు. అదే దేవుడు నీకు ఈరోజు దయచేయనై ఉన్నాడు. మరలా నేను నీకు ఆ కార్యం చేస్తాను. ఒకప్పుడు నువ్వు ఎంత దర్జాగా బ్రతికావు, ఒకప్పుడు నువ్వెంత నాకు ఈ దీవెన ఉంటే, సదాకాలం ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నావు, అదే దీవెన దేవుడు నీకు మరలా దయచేస్తాడు. అంతేకాదు, ఇంకా దీవెనలు దయచేస్తాడు. అధికారులతో కూర్చునే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేశపు ప్రధానులతో కూర్చునే భాగ్యము దేవుడు ఇస్తాడు. ఈ మాసంలో మీరు రాసి పెట్టుకోనండి, అధికారులు మీ యొద్ద కూర్చోబోతున్నారు, మీ ప్రక్కన కూర్చోబోతున్నారు, వారితో మీరు సాంగత్యం చేయబోతున్నారు, మీ కొరకు వారు ప్రయాస పడబోచున్నారు, మీకు చెందవలసింది వారు మీకు దయచేయబోచున్నాడు. హల్లెలూయా. మెఫీబోషెతు. అప్పుడు చూద్దాం 8వ వచనం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను. హల్లెలూయా. ఏమని చెప్పాడండి మెఫీబోషెతు? హలో, నేను సౌలు మనవడిని, యోనాతాను కొడుకుని, కాబోయే రాజుని అన్నాడా? దీనత్వం, దీనుడుగా ఉన్నాడు. ఒకవేళ ఆ మాట అనుంటే ఎలా ఉండేది? దావీదు పక్క పెట్టండి, దావీదు చుట్టూన్న వాళ్ళు హతమార్చేవారు ఆన్ స్పాట్. ఒక్కసారి మళ్ళొక్కసారి ఎత్తకుండా ఖడ్గం అంటాడు దావీదు ఒక బాడీ గార్డ్. ఆ షిమియా విషయంలో మళ్ళొక్కసారి ఖడ్గం ఎత్తకుండా ఒక్కటే గోలో ఒక్కటే షాట్లో చనిపిస్తాను అన్నాడు. బట్ మెఫీబోషెతు యొక్క దీనత్వం చూడండి. దీనులు భూమిని స్వతంత్రించు, నేను చచ్చిన కుక్క వంటి వాడను. జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, సౌలు ఇంట్లో ఎలాగుండేవాడు? ఒక రాజు, ఎలా ఇంత గర్వంగా ఉండేవాడు సౌలు. యోనాతాను మంచోడు, ఆ మంచోడి యొక్క కుమారుడు, అయినా కూడా ఎక్కడో ఉంటుంది కదా. దావీదు ఈజ్ అ కమాండర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. నా తాత కింద పనిచేసిన ఆఫీసర్ ఈయనకి నేను చచ్చిన కుక్క సార్ అనడం ఏంటి అనుకోలేదు. దీనంగా ఉండండి, మీరు ఏం చేస్తారు? భూమిని స్వతంత్రించుకుంటారు. దీనుల కంటే దేవుడు ఏం కృపనిస్తాడు? బహుకృపనిస్తాడు, మహాకృపనిస్తూ ఉంటాడు. యాకోబు 5లో మనం చూస్తూ ఉంటున్నాము, యాకోబు 4:6లో మనం చూస్తూ ఉంటున్నాం. దీనులను దేవుడు కటాక్షిస్తాడు, దీనులకు ఎక్కువ కృపను దేవుడు దయచేస్తాడంట. ఎంత దీనంగా ఉంటావో అంతగానూ భూమిని స్వతంత్రించుకుంటావు. ఎంత దీనంగా ఉంటావో అంతమంది వ్యక్తులు, మనుషులు నీ కొరకు పనిచేయడానికి నీవే ఒక ఆపర్చునిటీని కలుగజేసుకుంటూ ఉంటావు. మెఫీబోషెతు అంటున్నాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడు, నా మీద ఎందుకయ్యా నువ్వు ఇంత దయ చూపిస్తూ ఉంటున్నావు? ఈ మాసంలో మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబోచున్నాడు, మనకు స్వాస్థ్యము దయచేయబోచున్నాడు.
ఎంతో కాలం నుండి ఎదురు చూసిన ఆ స్వాస్థ్యము, ఆ సంతోషము, ఆ దీవెన, ఆ అద్భుతము, ఆశ్చర్యకార్యము దేవుడు నీకు ఈ మాసము నుండే దేవుడు నీకు దయచేయునుగాక. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ మెఫీబోషెతులు ఉన్నారు? ఎంతమంది ఇక్కడ 5 కుమార్తెల వలె ఉన్నారు? ఓకే, మీ అందరూ ఓకే, మీరందరూ చాలా దీనులండి, చేయి కూడా చూపించట్లేదు. మనకు నిజంగా చెప్పాలంటే దేవుడు మనకిచ్చే దీవెనకు అర్హులము కానే కాము. అయినా దేవుడు అన్నాడు, నీకు స్వాస్థ్యం ఇస్తా, నీకు సొత్తిస్తా, నేను ఆశీర్వదిస్తా, నీ కోరిక సిద్ధింపచేస్తా, నువ్వు అనుకున్నది నేను చేస్తాను. అర్హతలో లేకపోయినా దావీదు శత్రువు యొక్క మనవడు అయినా కూడా దావీదు కృప చూపించాడంటే మన దేవుడు దావీదు కంటే ఎక్కువ కృప చూపించగలుగుతాడా లేదా? మనం పాపం చేసి కుంటివారం అయిపోయాం. మనం స్వయాగా మనం ఎక్కడికి వెళ్ళలేమో మన యొక్క డెస్టినీలోకి, మన యొక్క ఆశీర్వాదపు స్థలంలోనికి మనము ప్రవేశింపలేము. కానీ మన దేవుడు మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? నా బల్ల చుట్టూ నువ్వు కూర్చో, నీకు హెచ్చిస్తాను, నేను హెచ్చిస్తాను, నీకు ఆధిక్యతనిస్తాను. అర్హత లేకపోయినా నీకు స్వాస్థ్యాలను ఇస్తాను, సొత్తునిస్తాను, మంచి ఇల్లునిస్తాను, మంచి పట్టణాలు కట్టుకోవడానికి నీకు శక్తినిస్తాను. ఉదయకాలం మేము నేర్చుకున్నాము. నేనైతే మనసులో నేను అనుకున్నాను, మొదటి దినవృత్తాంతం 29:12 నా కొరకు ప్రభా, వెల్త్ అండ్ ఆనర్ కమ్స్ ఫ్రమ్ యూ. ఐశ్వర్యము, ఘనత నీ నుండి వస్తుంది, బలము, ప్రభావము నీ నుండి వస్తుంది. అది నీకు ఇష్టమైన వారికి నువ్వు ఇస్తావు కదా ప్రభా, అది నీవు నాకు దయచేస్తావని నమ్ముచున్నాను. యూ హ్యావ్ టు టేక్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మెఫీబోషెత్ విషయంలో మనం చూస్తున్నాము, ఎన్నో సంవత్సరాలు ఆ లోదెబార్ అనే పట్టణంలో ఆ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు సడన్గా దావీదు వచ్చి సౌలుకు ఆస్తిపాస్తులు ఇస్తానని చెప్పి, చూద్దాం 9వ వచనం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలు సేవకుడైన జీబా సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానికి కుమారునికి నేను అప్పగించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మెఫీబోషెత్ కుంటివాడని వీళ్ళు బాగా ఎక్కిరించి సౌలు యొక్క ఆస్తి కాజేయాలని చూశాడు జీబా. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? నువ్వు, నీ పిల్లలు, ఎంతమంది కుమారులు ఉన్నారండి? 15 మంది కుమారులు, 20 మంది సేవకులు, మీరందరూ దాసులు ఏం చేయాలి? నీ యజమానుడు కుమారుడైన మెఫీబోషెత్కు సాగిలపడి ఏం చేయాలి? ఆయన కొరకు ఆహారము కలిగేటట్టుగా పంట కూడా మీరు తేవాలంటున్నాడు. అంటే భూములే కాదు, మీకు ఏం అర్థమవుతుందా? భూములే కాదు, పొలాలు ఇవ్వడమే కాదు, ఆ పొలాలని సేతపరచడానికి జీతగాలను కూడా పెట్టాడు దావీదు. ఆయన చేయలేడని తెలిసి మీకేం అర్థమైంది? నీవు చేయలేకపోయినా నీకు చేసేవారిని దేవుడు దయచేస్తాడు. కానీ నీవు సొత్తును అనుభవించేలాగా, స్వాస్థ్యం పొందుకునేలాగా దేవుడు చేస్తాడు. అటువంటి ప్రేమ గల దేవుడు మనకున్నాడు. ఆయన ఒకటే చూస్తున్నాడు, దీనులు ఎవరు, సాత్వికులు ఎవరు, తగ్గించుకునేవారు ఎవరు, తిట్టినా కూడా, కొట్టినా కూడా, ఎవరైనా పన్నెత్తి ఒక మాట అన్నా కూడా ఇన్సల్ట్కి ఇన్సల్ట్ ఇవ్వకుండా తగ్గించుకొని, అంచుకొని, ఈగోని గో అని చెప్పి ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మరి తగ్గింపుతో ఉన్న వారిని దేవుడు ఎలాగ తీస్తాడంట? యాకోబు 4:10 ఉంది. ఆయన రెక్కలు ఎలాగున్నాయంట అండి? ఆయన ఒక బలిష్టమైన రెక్కల క్రింద మనం ఎలాగుండాలి? తగ్గించుకున్నప్పుడు ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అలాగే మొదటి పేతురు 5:5 కూడా మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, ఆయన సమయమందు మనల్ని హెచ్చించినట్లు దీన మనస్సు కలిగి మనము ఉండాలి. అమ్మ వింటున్నారా? దేవుని యొక్క వాక్యం వింటున్నారా? యోసేపు జీవితంలో కూడా తగ్గింపును మనం చూస్తూ ఉంటున్నాము. యోసేపు కూడా భూమిని స్వతంత్రించుకున్నాడు. ఏ భూమి అనుకున్నారు తెలుసండి? ఈజిప్ట్ దేశంలో పచ్చిక బయలు గల గోషాన్ అనే ప్రాంతము యోసేపు సంపాదించుకున్నాడు. ఐ డు నాట్ నో ఇక్కడ ఎంతమంది జోసెఫ్స్ ఉన్నారు నాకు తెలీదు, కానీ హైదరాబాద్ పట్టణంలో పచ్చిక బయలు మీరు స్వాస్థ్యం మీరు పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. పచ్చిక బయలు
నెమ్మదితో సుఖముతో జీవించడానికి. దేవుడు ఏమని చెప్పాడండి? సుఖ జీవితం గడపడానికి 37:9 అనుకుంటా, సుఖ జీవితము గడపడానికి 11వ వచనంలో సుఖ జీవితం గడపడానికి. సుఖ జీవితం అంటే తిని త్రాగి సోఫా మీద పడుకొని ఇష్టం వచ్చినట్టు తిని ఒళ్ళు చేసుకోవడం కాదు. సుఖం అంటే ఏ టెన్షన్ లేకుండా, ఏ ప్రెషర్ లేకుండా, అది సుఖం. సుఖం అంటే ఎప్పుడు నిద్రపోవడం అనుకుంటారు చాలామంది, అది కాదు. సుఖ జీవితం, నో టెన్షన్, నో ప్రెషర్, అనారోగ్య సమస్యలు లేకుండా, ఎవరు నీ మీద నీ యొక్క ఆస్తి మీద దృష్టి ఉంచకుండా దేవుడు. చూద్దాం ఆ మాట 37. భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. గోషానుని పొందుకున్నాడు యోసేపు. యోసేపు ఎంత శ్రమ పొందుకున్నాడు, ఎన్ని సంవత్సరాలు శ్రమ పొందుకున్నాడు. 13 years శ్రమ పడ్డాడు. 13 years. ఆయన చేతులకు 105వ కీర్తనలో ఉంది 18వ వచనంలో, యోసేపు ఎలాగున్నాడంట, ఆయన చేతులకు సంకెళ్ళు ఆయనను బాధపరిచాయి. వారు సంకెళ్ళ చేత అతని కాలు నొప్పించారు, ఇనుము చేత అతని ప్రాణము బాధించారు. అంతటి బాధ పొందుకున్నాడు. కానీ 44వ వచనం చూడండి, వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించారు. అన్యజనుల భూములను దేవుడు వారికి అప్పగించారు. జనముల కష్టార్జితము వారు స్వాధీనపరచుకొనిరి, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరికి కావాలి? మీకు వద్దా? ఓకే, డోంట్ వరీ, మీకు రాదు. బ్లాంక్ చెక్లో లేక ఒక చెక్లో 1 crore ఎవరికి కావాలి? చూపించరు మీరు, నాకు తెలుసు, చూపించకండి. ఓకే ఓకే, డోంట్ వరీ. ఎవరికి ఈ రోజు నుండి శిరస్సు నుంచి అరి పాదం వరకు నొప్పులు కావాలి, బాధలు కావాలి, శ్రమలు కావాలి, ఇది కూడా చూపించకండి. మరి మీకు ఏం కావాలి? ఏం కావాలి? గాలి తినాలి, గాల్లో పెరగాలి, అలా ఉన్నట్టు కొంచెం ముఖంలో సంతోషం, ఆమేన్ అని చెప్పడం రాదు, హల్లెలూయా అని చెప్పడం రాదు. నాకెందుకులే ఈ స్వాస్థ్యములే అనుకుంటారు. ఇప్పుడు తర్వాత 60-70 వచ్చినప్పుడు అందరూ ఎంత బాగున్నారో, ఆ దేవుని నమ్ముకుని నేను ఇలాగున్నాను అంటారు, దేవునే నిందిస్తారు. దేవుడు చెప్పే వాగ్దానాన్ని పొద్దున్నే చెప్పాను, మన దేవుని వాగ్దానం డైనమైట్ లాంటిది, యాటమ్ బాంబ్ లాంటిది. దానికి ఏం కావాలి? ఒక చిన్న అగ్గిపుల్ల స్పార్క్ ఉంటే చాలు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ చిన్న అగ్గిపుల్ల అగరబత్తితో జస్ట్ ఇలాగా మనము క్రాకర్స్ కాల్చేటప్పుడు జస్ట్ ఒక అగ్గిపుల్ల ఇలా పెట్టంగానే మెల్లగెళ్ళి పేలుస్తుంది. అలాగే ఈ వాక్యాలు చెప్పడం వినడం ఒక ఎత్తు అయితే, ఆ వాక్యాలు స్పందించి స్వీకరించి హల్లెలూయా అని చెప్పడం, యు ఆర్ ఇగ్నైటింగ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. ఆ వాగ్దానంలో ఉన్న శక్తిని మీరు ఇంకా బలాభివృద్ధి చేస్తున్నారు. నాకెందుకులే అని సో చర్చ్ వాళ్ళారా మీరు అలా ఉంటే, రేపు సో చర్చ్లో దేవుడు ఎలాంటి వాక్యాలు ఇస్తాడు తెలుసా? మీకెందుకులే ఆయన అంటాడు, మీకు అవసరం లేదులే, యూ డోంట్ డిజర్వ్ ఇట్. నేను మీలాగే ఉండేదాన్ని. నా చెల్లెలు మాత్రం, నా తర్వాత చెల్లెలు అలాగ ఉండేది కాదు. డిమాండింగ్, మై ఫాదర్ విల్ గివ్ మీ. నేనేమో అమ్మో డాడీ కష్టమేమో, డాడీ నొచ్చుకుంటాడు అడిగితే, డాడీ బాధపడతాడేమో, డాడీ దగ్గర లేవేమో, డాడీ నన్ను పంపించడేమో, డాడీకి నేనంటే కోపమేమో, అలాగ అనుకునేదాన్ని. మా చెల్లెలు అలాగ డైరెక్ట్ వెళ్ళి డాడీ ఇస్తావా లేదా పొందుకుంటుంది అంతే. ఆశ గల ప్రాణాన్ని దేవుడు, ఆసక్తి ఉండాలి. ఈ వారంలో, ఈ మాసంలో దేవుడు ఎందుకు ఈ వాక్యం ఇస్తున్నాడంటే, ఈ చర్చ్లో ఎవరైతే ఏమీ లేకుండా బాధపడుతున్నాం, మెఫీబోషెత్ లాగా ఈ యొక్క సెలోపెహాదు కుమార్తెల వల్లే బాధపడుతున్నారో, యోసేపు కూడా దేశంగాని దేశంలో బానిసత్వంలో ఉండి కష్టపడుతున్నాడు. ఇక్కడ ఉన్న హాస్టల్ పిల్లలు నాకు తెలుసు, మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఒక్కొక్కరు చెప్తా ఉంటారు, అక్క వాళ్ళు చాలా చిన్న రూమ్ అక్క, మన వంటిట్ రూమ్ కూడా కాదక్క, మన బాత్రూమ్ అంత రూమ్ ఉంటుందక్క, వెరీ వెరీ స్మాల్. అక్కడ వారు కష్టపడుతున్నారు, అక్కడ వారు ఉంటున్నారు, అక్కడ వారు ఆ అన్నము ఆహారం తినడానికి వారికి ఇష్టత ఉండదు, అంత భయంకరంగా ఉంటుంది ఆ ఫుడ్, అయినా తిని కష్టపడుతున్నారు.
మీ బాధను చూసి దేవుడు మీ మంచి స్వాస్థ్యాన్ని ఇస్తాను, మీరు తిని చక్కగా తృప్తి పొందే శ్రేష్టమైన క్రొవ్వు మెదడుని ఇస్తాను, శ్రేష్టమైన గోధుమని ఇస్తాను, కొండ తేనెని ఇస్తానని చెప్పినప్పుడు నాకు కాదులే, నిజంగానే మీరు వచ్చినప్పుడు ఒక బ్యాజ్ తగిలిస్తాను, పక్కన ఫింగర్ ఇట్లా ఉంటుంది. ఏ వాక్యం చెప్పినా మీరు పక్కన వాళ్ళకి అని అట్లీస్ట్ అట్లయినా మీరు పొందుకుంటారు. పక్కన వాళ్ళు మిమ్మల్ని అంతగా నమ్ముతారు కాబట్టి అట్లయినా పొందుకుంటారు. మీలాగే ఉన్నాను నేను కూడా ఒకప్పుడు. ఇది ఒక పెద్ద పాపమేమో అనుకున్నాను, దేవుడి నుండి పొందుకోవడం పాపం అనుకున్నాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకుంటున్నాను నేను. దేవుని యొక్క మంచితనం ఈ లోకంలో కాకపోతే పరలోకంలో ఆయన మంచితనంతో నింపబడతాం. కానీ ఈ లోకంలో పరలోకంలో జరుగుతున్నట్టుగా జరగాలి కదా. మనం ఏమని చెప్తాం, మన దేవుడు గొప్పవాడంటే, అవునండి మీ దేవుడు ఎలా గొప్పవాడంటే మా గురించి బాగా ఆలోచిస్తాడని చెప్పగలగాలి నువ్వు. నాకు ఇల్లు కట్టిస్తాడండి, నా పిల్లల్ని చూసుకుంటాడండి, నాకు మంచి భార్యని భర్తని ఇచ్చాడండి, మాకు మంచి ప్రదేశంలో ఇచ్చాడు. యోసేపు చెప్పుకున్నాడు, నా దేవుడు ఎంత మంచివాడంటే గోషాన్ ఈజిప్ట్ దేశంలోనే పచ్చిక బయలు ఇచ్చాడండి మాకు మా కుటుంబానికి అని చెప్పుకోగలగాలి. ప్రచురించాలంటే నీవు ఆ దేవుని మీద ఒక పాజిటివ్ ఫెయిత్ ఉండాలి. ఆయన ఒక మంచి తండ్రి. ఇంకొక హీరోయిన్ ఉంది, ఒక హీరో ఉంది, ఆమె పేరు అక్స. ఎంతమందికి తెలుసు అక్స? బైబిల్లో అక్స మీకు చాలామందికి మీకు తెలియదు. ఈ అక్స ఎవరో తెలుసా అండి? కాలేబు యొక్క కుమార్తె. కాలేబు ఎవరు తెలుసా అండి? 12 మంది ఏం చారులు? గూఢచారులు. 12 మంది గూఢచారుల్లో కాలేబు యెహోషువలు మాత్రమే ఆ భూమిని మనం స్వతంత్రించుకుంటాము, మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఆ భూమి మనదే అని చెప్పినప్పుడు 10 మంది ఏం చేశారు? వీళ్ళు అంతా వేస్ట్ వాగుతున్నారు. ఆ 10 మంది మీరేనా? నేనైతే కాలేబు, నేనైతే యెహోషువ. మీరేంటి? యెహోషువ అంటున్నారు పాస్టర్ గారు, మీ మీద చాలా ప్రేమ ఉంది. యెహోషువ పోరాడి లీడర్ అయిపోయాడు. కానీ కాలేబు, నేనైతే కాలేబు. ఎందుకు? లీడర్ అవ్వాలని కాదు, లీడర్ దేవుడు ఆల్రెడీ చేశాడు అనుకోండి దేవుని దయ వల్ల. కాలేబు ఏంటంటే ఆయన 80 సంవత్సరాలు వచ్చినా ఇంకా యవ్వన బలముతో ఉన్నాడు. అంతేకాదు భూమిని స్వతంత్రించుకున్నాడు, అంతేకాదు అల్లుళ్ళు కూడా స్వతంత్రించుకున్నాడంట. మీరు చదవండి, కాలేబు హిస్టరీ ఉంటుంది ఈ నంబర్స్ చాప్టర్లోనే. ఎక్కడుందంటే నేను చెప్తాను, మీరు చదవండి. యెహోషువ 15వ అధ్యాయంలో ఉంటుంది. సో ఆయన ఒక సవాల్ విసురుతాడు, ఏ మనగాడు, ఏ యవనస్తుడైతే ఈ భయంకరమైన ఈ జయంట్స్ ఉండే ప్రదేశాన్ని స్వాధీనపరుస్తాడు వాడే నా కుమార్తెకు భర్త అనుకున్నాడు. ఈ బైబిల్లో ఉన్న స్టోరీస్ మనం తర్వాత వింటూ ఉన్నాం. అప్పుడు ఒతానేలి అనే ఒక వ్యక్తి అక్స యొక్క భర్త, ఆయన స్వాధీనపరుచుకున్నాడు. అంటే కాలేబు అంటే మామకు తగ్గ అల్లుడుగా అయిపోయాడు. అలాంటి ఫ్యామిలీలో అక్స అనే ఒక కూతురు ఉంది, ఈ ఒతానేలి ఒక భార్య. అయితే కాలేబు ఏం చేశాడంట, మరి ఆయన కుమారులు ఉన్నారో లేదో మనకి తెలీదు, నాకైతే తెలీదు, బట్ అక్స గురించి రాయబడింది, ఆయన పేరుంది. మీరు గమనించండి, చాలామంది పేర్లు లేవు బైబిల్లో, కొంతమంది పేర్లు ఉన్నాయి. మంచి కార్యాలు చేసిన వారి పేర్లు కూడా లేవు. కానీ ఎవరైతే దేవుని నమ్మి స్వాస్థ్యం పొందుకున్నారో వారి పేర్లు ఉన్నాయి. ఈ జెలోఫెహాదు కుమార్తెల పేర్లున్నాయి, 5 పేర్లున్నాయి. మెఫీబోషెత్ పేరుంది, కుంటివాడైన మెఫీబోషెత్. అలాగే కాలేబ్ కుమార్తె అయిన అక్స పేరుంది. అక్స చూడండి, యెహోషువ 15వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఈ అక్స అనే అమ్మాయి పెళ్ళైనప్పుడు, కాలేబు మంచి తండ్రి కాబట్టి పెళ్ళైనప్పుడు కుమార్తెకు కూడా స్వాస్థ్యం ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు. అయితే ఆ పొలాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ భర్త అంటాడు, పొలాలైతే ఇచ్చాడు కానీ అక్కడ నీళ్లు లేవు కాబట్టి నీవు మీ తండ్రిని సరైన పొలాలు అడుగు అని అడుగుతాడు. అనే వరకే 19వ వచనం. ఆమె గాడిద దిగి కాలేబు ఆమెని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆమె అంటది, కాలేబుతో అంటది, తండ్రితో అంటది, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా. అడిగిందా లేదా? సొంత తండ్రే కదా, ఎందుకు అడగాలనుకుందా? లేక భర్త మీద ఎప్పుడూ నువ్వు ఏదో అడగమని చెప్తా ఉంటావు అన్నదా? ఆమె స్వాస్థ్యం అడిగింది. కాలేబుని అడిగింది, నువ్వు ఇచ్చావు,
దక్షిణ భూమినిచ్చావు, కానీ నీటి మడుగులు నాకు ఇవ్వలేదు. అంటే ఆయన ఏం చేశాడు చూడండి, అతడు ఆమెకు మెరక మడుగులను పల్లెపు మడుగులను ఇచ్చాను. సో మెరక పల్లపు నాకు అర్థం కాదు, ఇంగ్లీష్లో చూడండి. కాలేబ్ ఏం చేశాడు, హీ గేవ్ హర్ అప్పర్ అండ్ లోవర్ స్ప్రింగ్స్. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని మడుగులు ఇచ్చాడు? 2 మడుగులు ఇచ్చాడు. ఊటలు గల భూమిని ఇచ్చాడు. ఒక్కటి అడిగింది ఆమె, ఎన్ని ఇచ్చాడు కాలేబు? అప్పర్, లోవర్. పైన పొలం పైన ఉన్న స్ప్రింగ్స్, ఆ ఆస్తిని అంతా కూడా ఆమెకు రాసిచ్చాడు, కింద కూడా రాసిచ్చాడు. అడుగుతున్నావా? అక్స ఏం చేసింది? గాడిద దిగి అని ఉంది బైబిల్లో. ఆమెకెంత విశ్వాసము, నా తండ్రి నాకు అడిగింది ఇస్తాడు, హీ గివ్స్ మీ. బైబిల్లో యేసు ప్రభు కూడా చెప్తా ఉంటున్నాడు, ఈ లోకంలో చెడ్డవారైన మీ తండ్రులు మీకు కావలసినవి ఎలాగైతే ఇస్తున్నాడో, మంచి వాటిని ఎలాగ ఇస్తున్నాడో, అంతకంటే ఎక్కువగా మంచి ఈవులు మీ పరలోకపు తండ్రి ఇవ్వడా? క్వశ్చన్ మాకు ఇవ్వడా? ఇస్తాడు, ఇస్తాడు. ఈరోజు ఈ వాక్యం విన్నాం. మీరు ఎంత దీని అర్థమైందో నాకు తెలియదు, కానీ మీరు ఎలాగ అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నీకు ఏది కావాలో అది ఇస్తాడు. ఇల్లే కావచ్చు, పొలమే కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, భర్తే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, సొంత గృహమే కావచ్చు, స్వాస్థ్యమే కావచ్చు, మీకు దేవుడు ఇస్తాడని అంటున్నాను. ఈరోజు నుంచి మీరు ప్రార్థించారు. ఈరోజు నుంచి అందరితో దీనంగా ఉండండి. బీ హంబుల్. గాడ్ ఈజ్ లుకింగ్ అపాన్ హంబుల్ పీపుల్. బైబిల్లో 18 సామెతలు 12వ వచనంలో ఏముందండి? ఘనతకు ముందు వినయము నడుస్తుందంట. ఘనతకు ముందు వినయం ఉండును. అలాగే 15:33 చంతం. 15:33. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము. అలాగే 3వ అధ్యాయం 34వ వచనం చద్దాం. దీనుని ఎడల ఆయన దయ చూపును. హల్లెలూయా. సో మనం వినయంగా ఉందాం, దీనంగా ఉందాం, దేవుడు దయ చేస్తాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి, అక్క వి బాట్ అ హౌస్, మేము ఇల్లు కొనుక్కున్నాం, లేక దేవుడు మాకు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడంటే నిజంగా నేను సంతోషిస్తానా? లేక మిమ్మల్ని తిడతానా? ఏంటయ్యా మీరు ఇల్లుల మీద ఇల్లులు కొనుక్కుంటున్నారు, పరలోక రాజ్యంలో ఇల్లుందా చూసుకో. ఓకే, అది చెప్తానేమో, కానీ ఫస్ట్ మీరు చెప్పిన వెంటనే నేనేం చేస్తాను తెలుసా? దేవుని స్తుతిస్తాను. అది కూడా ఒక ఆధిక్యత. ఇల్లులు కట్టుకొని ఎంత చక్కగా ఉండొచ్చు అని చూడండి. యెషయా గ్రంథంలో 65వ వచనము, 5వ అధ్యాయము 21వ వచనం. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందురు. వాటిలో కాపురం. చాలా మంది ఇల్లులు కట్టుకుంటున్నారు, కాపురం ఉండట్లేదు. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలముల అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనులు ఆయుష్యము వృక్షమంత అగును, నేను ఏర్పరచుకున్న నా జనుల యొక్క ఆయుష్ వృక్షము యొక్క ఆయుష్. హల్లెలూయా. దేవుడు అలాంటి దీవెన మనకి ఇస్తాడంటండి. ఈ వాగ్దానాలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియదు. దేవుడు ఏమిస్తున్నాడంటే ఇల్లు కట్టుకోమంటున్నాడు, ఇల్లు కాపురం ఉండమంటున్నాడు, ఇంట్లో ఉండమంటున్నాడు, కాపురం ఉండమంటున్నారు, నాటుకోమంటున్నాడు, నాటుకున్నది అనుభవించమంటున్నాడు. అంతేకాదు అనుభవించడానికి ఆయుష్ని కూడా దేవుడు దయచేస్తాడంట. హల్లెలూయా. మన దేవుడు ఇచ్చే దేవుడు. ఈరోజు దేవుడు నీకు స్వాస్థ్యము ఇచ్చునుగాక, సొత్తును ఇచ్చునుగాక. కానీ ఆయన స్వాస్థ్యం ఎవరు? నువ్వు నేనే. ఆయనకు స్వాస్థ్యం ఉన్నాం మనమే. వి ఆర్ హిజ్ ప్రాపర్టీ. ఆయన సొత్తు. మనం పాడైతే ఆయన చాలా బాధపడతాడు, మనల్ని కోల్పోతే చాలా బాధపడతా ఉంటాడు. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో, రక్షణ ఆనందంలో ఉండు, ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉండు. దేవుడు నీకు అన్ని విధాల ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. మంచి ఇల్లు ఇస్తాడు, మంచి పట్టణం ఇస్తాడు, మంచి దేశంలో నేను నడిపిస్తాడు, నీ జీవితంలో సుఖ జీవితం ఏంటో చూపిస్తాడు. హీ విల్ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఆమెన్. Hallelujah. I do not know how many people are searching for a land, but today, this month, start searching for it. నేను చెప్పట్లేదు, దేవుడు అభిషేకించబడిన సేవకురాలుగా నేను చెప్తున్నా, స్టార్ట్ సర్చింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే దేవుడు నీకు దయచేయనై ఉన్నాడు.
రేపు నా భర్త వచ్చి తీసుకుంటాడే మంచి ఇల్లు, 2 ఇల్లులు నా భర్త అయితే పర్వాలేదు అనుకోకు. ఎంతమంది ఇక్కడ సెలోపెహాదు కుమార్తెలు ఉన్నారు? మీరందరూ ఎవరండి? ఆల్రెడీ స్వాస్థ్యాలు ఉన్నాయా? తండ్రి, పరలోక తండ్రి స్వాస్థ్యం కావాల్సిన కుమార్తెలు ఉన్నారు. మనమందరం ఎంత డల్ స్టూడెంట్స్ అంటే చేతులు ఎత్తడానికి కూడా అర్థం కాదు, ఏది కావాలో అర్థం కాదు, ఏది వద్దో అర్థం కాదు. మీరు రేపు రెస్టారెంట్కి వెళ్ళండి, అక్కడ వెయిటర్ వచ్చి నిలబడతాడు, మెనూ ఇస్తాడు. వాట్ యూ వాంట్ మ్యామ్ అంటే ఏం చెప్తారు? గివ్ మీ ఫుడ్, గివ్ మీ డ్రింక్ అంటావా? వాడి ఏమంటారు? ఖచ్చితంగా చెప్తారు కదా. మరి మన దేవుని కూడా మనం ఆయన దగ్గర వెళ్ళినప్పుడు, ప్రభా నీ చిత్తం అయితే నీవు నన్ను దీవించాలనుకున్నట్లయితే నేను అందరు మా బంధువుల్లో, మా మిత్రుల్లో, నా సంఘంలో కూడా ఒక ఆశీర్వాదకారకుడిగా నేను ఉండాలి. మా జీవితం ఒక ఆశీర్వాదంగా ఉండాలి. మేము సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. మా అందరికీ నువ్వు మా అందరిని దీవించాలి. నేనేం ప్రార్థన చేస్తానంటే నా బిడ్డలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తాను. అంతేకాకుండా మాకు లేనట్టుగా కాకుండా వారికి స్వాస్థ్యమును దయచేయండి, వారి సొంతంగా ఉండేటట్టుగా నీవే సహాయం చేయండి అని ప్రార్థన చేస్తాను. మంచి తండ్రులు ఏం చేస్తారంట? పిల్లలకు ఏం చేస్తారంట? స్వాస్థ్యాన్ని మిగిలిస్తారంట. దే గివ్ ఇన్హెరిటెన్స్. మంచివారు. అలాగే దేవుడు నిన్ను మంచివారుగా దేవుడు నేను చేయనుగాక. మనమందరం లేచి నిలబడదామా? ఈరోజు ఈ వాక్యం ఎంతమందికి అర్థమైందో, ఈ మాసములో అట్టి దీవెన మనం పొందుకోవడానికి దేవుడు దయచేయనుగాక. ఈ మాసములో దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొని ఆ స్వాస్థ్యము దేవుడు నీకు దయచేయనుగాక. ప్రతి ఒక్కరు కూడా, ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ హర్డ్ దిస్ మెసేజ్, తగ్గించుకుందాము, దీన మనసు కలిగి ఉందాము, వినయం కలిగి ఉందాం, సాత్వికులుగా ఉందాం. మన యేసయ్య సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఆయన యొద్ద మనం నేర్చుకుందాం. ప్రతి విషయంలో జగడాలు, ప్రతి విషయంలో కొట్లాటలు, ప్రతి విషయంలో కయ్యానికి కాలు దూడాలు వద్దు. తగ్గించుకుందాం, తగ్గింపు స్వభావం కలిగి ఉందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. చాలామంది చెప్తా ఉంటారు ఈ మధ్యకాలంలో సినిమా డైలాగ్, తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. వద్దు, తగ్గించుకో. నీ దేవుడు నీకు భూమిని స్వాస్థ్యంగా నీకు ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో అక్సాలాండ్ తండ్రిని అడగడానికి నువ్వు విశ్వాసముతో ధైర్యం చేయగలుగుతున్నావా? జెలోపెహాదు కుమార్తెలు వలె విశ్వాసముతో ధైర్యం కలిగి నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతావా? మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఏది ఇచ్చినా పర్మనెంట్గా ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. టెంపరరీవి కాదు, ప్రతిదీ కూడా మన కరుణించే దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అర్హత లేని మనకి, ఉద్యోగం వల్ల జరగని మనకి, మనం ఉద్యోగం చేస్తూ కూడా సొంత ఇల్లు సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నా మన దేవుడు అనుకుంటే, రోమా 9:16 ప్రకారం మన దేవుడు అనుకుంటే మనకు సమస్తమును దయచేస్తాడు. సమస్తమును దయచేస్తాడు. నీకు ఏది కావాలో నువ్వు అడుగు. ఈరోజు స్వాస్థ్యం కావాలా, పొలం కావాలా, భూమి కావాలా, పెళ్ళి కావాలా, పిల్లలు కావాలా, వాట్ ఎవర్ యు వాంట్, యు గో టు హిమ్. గో డౌన్ ఫ్రమ్ యువర్ లెవెల్. ఆ గాడిదను దిగి తగ్గించుకొని దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టుకున్నట్లయితే నీ దేవుడు నీకు దయచేస్తాడు. భూమిలో ఈ లోకంలో సమస్తమైన స్వాస్థ్యము. ఆయనను మర్చిపోకండి. ఆయన ప్రతి దినమును ఆయనని జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ఊటలు గల భూమిని దేవుడు నీకు దయచేస్తాడు. ఊటలు గల ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు అది పొందుకోబోచున్నావు. చాలామంది నా దగ్గరికి వచ్చి ఈరోజు 7వ తారీఖున ఈ 7వ మాసములో దేవుడు నీ ద్వారా మాట్లాడాక, దైవ జనుల ద్వారా మాట్లాడు. ఆ మాట నిరర్ధకం కాలేదు. నా జీవితంలో అది జరిగింది. నా జీవితంలో జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు రాబోతున్నారు, నా యొద్దకు వచ్చి చెప్తారు, 7వ తారీఖున 7వ మాసమున 2024 సంవత్సరమున మీరు విడుదల చేసిన వాక్కు నా కొరకు దేవుడు పలికించాడు. ఇదిగో ఇన్ని సంవత్సరాల తర్వాత టుడే ఐఎమ్ క్యారింగ్ దట్ బ్లెస్సింగ్ దట్ యు ప్రొక్లెయిమ్డ్. Whatever you want, He is your Father. Don't forget it. Ask Him and He will give you nations for you. భూమిని స్వతంత్రించుకునేలాగా దేవుడు చేస్తాడు. మేబీ you're looking out for a business. ఒక కొత్త బిజినెస్ స్థాపించాలనుకున్నా, దేవుడు అన్నాడు భూమిని స్వతంత్రించుకునే బిజినెస్ నేను నీకు ఇస్తాను. జాబ్ కావాలా, దేవుని అడుగు. ఇల్లు కావాలా, అడుగు. పొలము కావాలా, అడుగు.
సో చర్చ్కి ఒక స్థలం కావాలా, నువ్వు అడుగు. దేవుడు నువ్వు సో చర్చ్కి అడిగితే దేవుడు నీకు కూడా దయచేయను గాక. దేవుడు దయచేస్తాడు. ఎంతవరకు అప్పులతో ఉంటాం, ఎంతవరకు చేతులు చాపి బ్రతుకుతూ ఉంటున్నాం. ఈ మాసంలో దిస్ ఇస్ నాట్ జస్ట్ అ వర్డ్, దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ వర్డ్. ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఇది ప్రభువా ఇది నా కొరకే, నా హృదయాలు బ్రద్దలయ్యే ఒక బ్రేక్ నువ్వు నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు నాయనా ప్రభువా. నువ్వు పరమ దేవుడవు. నా ఆయాసాన్ని నువ్వు చూసావు, నా బాధను నువ్వు చూసావు, నా స్వాస్థ్యాన్ని నువ్వు నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. పురుషులతో సమానంగా ఇస్తున్నందుకు నీకు వందనాలు. గొప్ప వారితో ఈక్వల్గా ఉండే కార్యాలు నువ్వు నాకు చేస్తున్నందుకు నీకు వందనాలు. వ్యాపారంలో కొంతమంది నేను చూస్తూ ఉంటున్నాను, అయ్యా పోటీ పడుతూ ఉంటున్నారు, కానీ ప్రభా వారి పోటీ కంటే మించిన అయ్యా కార్యాన్ని నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. వాళ్ళతో ఈక్వల్గా దేవుడిని నిలబెట్టబోచున్నాడు. వాళ్ళతో ఈక్వల్గా దేవుడు నీకు సహాయం చేయబోచున్నాడు. వారితో ఈక్వల్గా చదవబోచున్నావు. వారితో ఈక్వల్గా నువ్వు పెట్టుబడి పెట్టబోచున్నావు. గొప్ప ధనికులను నువ్వు చూసినప్పుడు దేవుడు నీకు కూడా అది దయచేస్తాడు. ఆయన దృష్టిలో గ్రీకు దేశస్థుడు యూదుడు అని లేడు, గొప్పవాడు చిన్నవాడని లేడు, పురుషుడు స్త్రీ అని లేదు. ఆయన దృష్టిలో ఎవరైతే అక్సా లాంటి వారే కావచ్చు, సెలోపెహాదు కుమార్తె లాంటి వారే కావచ్చు, మెఫీబోషెత్ లాంటి కుంటి వారే కావచ్చు, ఆయన సన్నిధిలో అడిగినట్లయితే ఆ స్వాస్థ్యము దేవుడు నీకు దయచేయునుగాక. విశ్వాసంతో మెఫీబోషెత్ వలె చచ్చిన కుక్క లాంటి వాడను నైనా, చచ్చిన కుక్క లాంటి దాని ధూళిని, అయ్యా నేను దుమ్మును నైనా ప్రభా, అయ్యా నేను మట్టిని నైనా ప్రభా, నా వల్ల ఇరిగిపోయిన పాత్రను, నా వల్ల ఏ కార్యము జరగదు, ఏ కార్యము కాదు నైనా, కానీ విశ్వాసముతో సాధ్యం చేయగల కార్యాలను సాధ్యం చేయగల నా దేవుడు నాకున్నాడనే విశ్వాసము నీకున్నట్లయితే గొప్ప స్వాస్థ్యము నీ కొరకు దాచిపెట్టి ఉన్న దేవుడు. అథారిటీస్ దే ఆర్ గోయింగ్ టు లుక్ ఫర్ యూ. గవర్నమెంట్ ఆర్డర్ కాదు, గాడ్స్ ఆర్డర్ ఇస్ గోయింగ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్. ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఆజ్ఞ నీ జీవితంలో జారీ చేయబడుతుంది. నా హస్బెండే కొనాలి ఇల్లు కాదు, నా భార్య కొనాలి ఇల్లు కాదు, నా తల్లిదండ్రులు కొనాలి, లేక నా పిల్లలు కొనాలి నా కోసం అనడం కాదు. దేవుడు నిన్ను వాడుకొని నిన్ను ఎంతగా ఇచ్చిస్తాడంటే భూమిని స్వతంత్రించుకునేంతగా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? విశ్వాసంతో పాడతావా? నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? అయ్యా నాకు అర్హత లేదు నైనా ప్రభా, నా వల్ల అవకాశాలన్నీ కోల్పోయాను నైనా ప్రభా, మరొకసారి ఆస్తి పొందుకోవడానికి అవకాశము దయచేయి ప్రభా. అందరితో సమానత్వము నాకు దయచేయండి నైనా, పురుషులకు సమముగా ప్రభా తండ్రి చట్టాన్ని జారీ చేయండి ప్రభా. నా కొరకు చట్టాన్ని జారీ చేసే దేవుడవనైనా నీకు వ్యతిరేకంగా నేను ఉన్నట్లయితే తగ్గింపు స్వభావము నాకు దయచేయండి. భూమిని ఇన్హెరిట్ చేసుకునే శక్తిని నాకు దయచేయండి. Let me to receive inherited properties from you, Jesus. నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, దేవుడు మన పరమ తండ్రి మన దగ్గరికి ఆ స్వాస్థ్యపు దీవెనలు నిన్ను వెతుకుంటూ వచ్చేలాగా దేవుడు చేయను కాక. మెఫీబోషెతు వెతుకుంటూ వెళ్తున్న ఆ స్వాస్థ్యము ఈ రోజు దేవుడు దావీదు వలె నీ పైన కరుణ చూపించి pray for your permanent house. నా చేతులెత్తి నేను నిన్నారాధింతును మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేసే దేవుడు
ఎస్ లార్డ్. భూమిని స్వతంత్రించుకునేలాగా హెచ్చిస్తామని చెప్పిన తండ్రి నీకు వందనాలు నాయన. ఏ కార్యము చేసినా, వ్యాపారంలో చేతులు పెట్టినా, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఈ పట్టణంలో కావచ్చు నాయన ప్రభ, మంచి ఉద్దేశాలు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. మంచి స్థలాలు స్వాస్థ్యంగా ఇస్తున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు నాయన చెరగొట్టబోయి ప్రభా బాబు లేని దేశంలో ఉన్నప్పుడు నాయన ప్రభా, ఇర్మియా ద్వారా నువ్వు చెప్పావు నాయన, బిల్డ్ హౌసెస్, ప్లాంట్ ట్రీస్ అని చెప్పావు నాయన. అయ్యా ఇల్లు కట్టుకునండి, ఈ దేశంలో నివాసం కలిగి ఉండండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరు చేయనవన్నీ నేను దీవిస్తాను, మీ కష్టార్జితము దీవిస్తాను, మీ పంట యావత్తు దీవిస్తానని చెప్పిన దేవుడు, నీ రాకపోకల్లో నేను ఉంటానని చెప్పావు. నువ్వు తలగా నియమిస్తానని చెప్పావు నాయన. ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో మీరు ఆశీర్వాదంగా ఉంటారని చెప్పారు. శపించవాడు బడవారుగా ఉండడం నీ చిత్తము కాదు నాయన ప్రభ. మేము పిండి పిసుకుతున్నాం, తొట్టిని నువ్వు దీవిస్తావు, నువ్వు నా బుడ్డిని ఆశీర్వదిస్తావు, మా ఇంట్లో ఉన్న సమస్తాన్ని నువ్వు దీవిస్తావు నాయన ప్రభ. ప్రతి బిడ్డ నాయన ప్రభ అక్సా వలె, ఆ జెలోపెహాదు పిల్లల వలె, కుమార్తెల వలె, మెఫీబోషెత్ వలె కోల్పోయినవన్నీ వారు పొందుకుంటకు, అర్హత లేనివి పొందుకున్నటకు, అసాధ్యమైనవి పొందుకుంటకు, అవకాశాలు ఎన్నో పోయినా తిరిగి మరొకసారి అవకాశం చేసుకొని నీ సన్నిధికి వచ్చిన బిడ్డల్ని పరమ తండ్రిగా ఉండి మంచి ఈవులు ఇచ్చే దేవుడుగా యాకోబు 1:17 ప్రకారము నీవు మాకు దయచేస్తావని నమ్మచ్చు. ఈ మాసం అంతా కూడా నీ దాతృత్వమును, నువ్వు ఇచ్చే ఈవులు మేము పొందుకోవడానికి అర్హులుగా చేస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా. నా ఊటలన్నీ నీ యొద్ద ఉన్నాయి నాయనా ప్రభా, నాకు కావలసినవన్నీ నీ యొద్ద ఉన్నాయి నాయన, నా స్వాస్థ్యము నా సొత్తు నీ యొద్ద ఉంది నాయన. నువ్వు ఏది నేను అనుభవించాలని నువ్వు కోరుకుంటున్నావో అది నీ చిత్తమైతే నాకు ఈ మాసము నుండి నాకు దయచేయనుగాక. సమస్తము నీదే నాయనా. Hallelujah. Everything belongs to you, Jesus. Thank you for giving it to me. Amen, amen, amen. Hallelujah. Hallelujah.